సిటీ న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ 35 డివిజన్ శివనగర్ ప్రాంతంలోని కాలువలో పేరుకుపోయిన షీల్డ్ ను వెంటనే తొలగించి కాలువలను శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తూ దీనికి నిరసనగా మురికి కాలువలో గులాబీ పూలు జల్లుతూ స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెరుగు అశోక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వర్షాలు కురవడం వలన ఖిలా వరంగల్ అగర్తల చెరువు నిండి ఎక్కువైన నీళ్లు శివనగర్ 35వ డివిజన్ శివనగర్ ప్రాంతం నుండి వెళ్తాయి. కాబట్టి ఒక్కసారిగా వరద వస్తే మాత్రం శివనగర్ పూర్తిగా ముంపుకు గురి అయ్యే అవకాశం ఉందని ముందుగా వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు స్పందించి వెంటనే షీల్డ్ పనులను పూర్తి చేస్తే అగర్తల చెరువు నుండి వచ్చే నీరు సాఫీగా వెళుతుందని మేరుగు అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 35 డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, నాగుల భిక్షపతి, బజ్జూరి అంజయ్య, వెంగల్దాస్ కృష్ణ, ఉగ్గే రమేష్, పాల సత్యం, కొత్తగట్టు శ్యామ్, జన్ను రాధ, చిదురాల సాయి, అంకతి అఖిల్, శ్రవణ్, సాయి దీక్షిత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 35వ డివిజన్ ప్రధానమైన కాలువలో ఈరోజు చెత్త విపరీతంగా పేరుకుపోయినది. దాన్ని వెంటనే సిల్ట్ తీయాలని చెప్పేసి ఒక వినూత్న రీతిలో గులాబీ పూలతోటి మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం, ఇప్పటికే అనేక పత్రికల్లో 35వ డివిజన్లో కంపు కాలువలలో కంపు ముప్పు చెత్త చేరి ఉందని చెప్పేసి ఇప్పటికే అనేక దఫాలుగా వచ్చింది. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆపబడుతుందని చెప్పేసి నేను ప్రజల్ని ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది కాబట్టి, అధికారుల పాలన మొదలైంది కాబట్టి మేము వారిని కోరుతూ ఉన్నాం. వెంటనే 35వ డివిజన్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువలో ఉన్నటువంటి చెత్తను తీసి కంపును బయట వేయకపోతే వెంటనే వచ్చేటువంటి వర్షాకాలంలో ఇది ముంపు గురవుతుంది. ఇప్పటికే శివనగర్ అంటే మోరీల వాసన కంపుతోట ఉంటా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ శానిటేషన్ అధికారులు కానీ తీస్తున్నటువంటి కాలువలే అడపాదడపగా తీస్తున్న వాటిని కూడా ఎత్తిపోయట్లేదు. అదంతా కూడా ఇప్పటికే తీయక దోమలతోటి విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రత్యేక అధికారిగా నియమించబడ్డటువంటి కమిషనర్ గారు ఉన్నారు. అమ్మ, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే 35వ డివిజన్ ఉన్నటువంటి సిల్ట్ను తీయాలి. అంతేకాకుండా ఈ శివనగర్ ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని కేటాయిస్తే మా బాధలు చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అంతేకాకుండా కాలువలు తీసిన వెంటనే ఆ చెత్తను వెంటనే లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా ఈరోజు దోమల బెడతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించబడితే కొంచెమన్నా ఈ ప్రాంతం ముంపు నుంచి బయటపడుద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.